శాశ్వతశాల ఇది నా యేసు నివసించెశాల. దేవునికి స్తోత్రములు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఈ శుభదినాన సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ప్రతి ఉదయమైన బెతెస్దా ఉదయకాల ప్రార్థన హోటల్ అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఈ శుభదినాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చిన లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 43వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు తమకు మహానందము కలుగు చేసినని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైనటువంటి మనందరికీ దేవుడు సంతోషం కలుగు చేయబోతూ ఉన్నాడు. తన ప్రియబిడలకు కలిగినటువంటి కీడంతా కూడా, నష్టమంతా కూడా, అవమానమంతా కూడా దేవుడు తీర్చి దేవుని మాట వినుట వలన, దేవునికి తల ఉంచటం వలన, దేవుని ఆజ్ఞలోనికి వచ్చటం వలన, దేవుని ఉపదేశంలోనికి వచ్చటం వలన వారికి ఏం కలిగిందని వ్రాయబడిందంటే, దేవుడు తమకు మహానందము కలుగు చేసినని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించరు. దేవుడు మనకు మహానందము కలుగు చేయాలంటే లోకంలో దొరకదు ప్రియులారా, అమౌంట్లో దొరకదు, లేక అన్నవస్త్ర సకల సౌకర్యముల్లో ఈ మహానందం దొరకదు ప్రియులారా. కేవలము దేవుని ద్వారా మాత్రమే ఈ మహానందం మనకు కలుగుతూ ఉన్నది. దేవునికి తల ఉంచటం వలన వారు మహానందం పొందుతున్నారు. దేవుని దగ్గర చక్కటి తీర్మానాలు చేయటం వలన ఆనందం పొందుతున్నారు. దేవుని ఎదుట తప్పులు ఒప్పుకొనటం వలన ఆనందం పొందుతూ ఉన్నారు. దేవుని మాట ప్రకారం జీవిస్తామని తీర్మానం చేయటం వలన వారు ఆనందం పొందుతున్నారు. దేవునికి అర్పణించటం వలన ఆనందం పొందుతున్నారు. సాక్ష్యం పలుకటం వలన ఆనందం పొందుతున్నారు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరిన మన జీవితాల్లో కూడా చాలా చాలా ఆనందాలు మనం కోల్పోతూ ఉంటాం. దేవునికి ఎదురు తిరిగి ఏదో సాధించాలని అనుకుంటూ ఉంటాం. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ సాధించలేరంట. దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కూడా ఇట్టి ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియులారా. అందుకే భక్తులు ఏం చేశారంట? కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం 2వ వచనం చదువుకుంటే, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ప్రార్థించినప్పుడు, ప్రకటించినప్పుడు, పాడినప్పుడు సంతోషముతో ఈ పనులు మనం చేయవలసి ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే భక్తులు వారు ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి వచ్చినట్లు వ్రాయబడి ఉన్నది ప్రియులారా. అలాగే లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనం మనం చదువుకుంటే, అక్కడ శిష్యులు దేవుని దగ్గరికి వచ్చి సంతోషపడిపోతున్నారు. దేవా, మేము దయ్యాలను వెళ్ళగొడుతున్నామయ్యా, దయ్యాలు కూడా మాకు భయపడుతూ ఉన్నాయి, రోగాలను కూడా కుదుటపరుస్తూ ఉన్నాం, ఎన్నెన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాం అని సంతోషంగా దేవుని చెప్తూ ఉన్నారు ప్రియులు. అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు లూకా సువార్త 10:20 వచనంలో, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుటని వారితో చెప్పాను. దయ్యాలు లోబడుతున్నందుకు, అద్భుతాలు జరుగుతున్నందుకు, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నందుకు సంతోషింపక పరలోకమందు మీ పేర్లు వ్రాయబడి ఉన్నాయన్న సంగతి జ్ఞాపకం చేసుకొని సంతోషించమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని నమ్మిన బిడ్డలందరూ కూడా రక్షణ పొందుట వలన, స్వస్థత పొందుట వలన, పాపం విడిచిపెట్టుట వలన, దేవుని బిడ్డలుగా మార్చబడ్డ వలన, బాప్తిసం పుచ్చుకునట వలన, దేవుని యొక్క శరీరాన్ని, రక్తాన్ని పుచ్చుకునట వలన మనకు పరలోక రాజ్యం కలుగుతా ఉన్నది ప్రియులు. దానిని బట్టి సంతోషించమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇట్టి పరలోక ఆనందముతో, పరలోక సంతోషముతో, ఆత్మ సంబంధమైన ఆనందముతో మీరు నింపబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియులారా. అందుకే భక్తులు ఈ ఆనందము చేతనే వారు ఏం చేశారంట? సంతోషముతో యెహోవాను సేవించారు, సంతోషముతో స్తుతించారు, సంతోషముతో ప్రార్థించారు, సంతోషముతో అర్పణలు ఇచ్చారు, సంతోషంతో సాక్ష్యం పలికారు, సంతోషంతో పరిచర్యలో పాలుపంపులు పొందారు ప్రియులారా. దేవుని సన్నిధానంలో చేరిన మనం కూడా సంతోషముతో దేవుణ్ణి స్తుతించేవారముగా మనం ఉండాలని, దేవుడు ఇంకా మహానందం మనకు కలుగు చేయబోతున్నాడన్న సత్యాన్ని మనం గ్రహించాలని, ఈ మహానందమును ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇహలోకంలో మనకు కలుగుతున్నటువంటి కీడులు, అనారోగ్యాలు, అప్పులు, కేసులు, గొడవలు,
దరిద్రత ఏమున్నా సరే వాటి అన్నిటిని విడిచిపెట్టి దేవుడు మహానందం నాకు ఇవ్వబోతున్నాడన్న పరిపూర్ణ విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిజం ప్రియులారా, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు, మాట్లాడే దేవుడు, మహాశక్తిమంతుడైన దేవుడు, రెప్పపాటు కాలములో దీవించే దేవుడు మన దేవుడు. ప్రియులారా, అద్భుతమును ఆశ్చర్య కార్యములను జరిగించి మేలుతో మనల్ని తృప్తిపరిచే దేవుడు. ప్రియులారా, అందుకే ఈ దేవదేవుని స్తుతిస్తున్నాను. ఈ శుభదినాన మహానందమును తన ప్రజలకు దేవుడు ఇచ్చినట్లుగా మనందరికీ కూడా ఈ శుభదినాన మహా ఆనందాన్ని కలుగు చేయబోతూ ఉన్నాడు. సంపూర్ణ ఆరోగ్యమునిచ్చి కలుగు చేయబోతూ ఉన్నాడు. సమస్త కీడుల నుండి తప్పించి కలుగు చేయబోతూ ఉన్నాడు. శుభకార్యములు జరిగించి విద్యాబుద్ధుల్లో, వివాహంలో, సంతానములో, జాబ్స్లో, ప్రమోషన్లో, అన్ని విషయంలో శుభం కలుగచేసి మనకు సంతోషం ఇవ్వబోతున్నాడు. ప్రియులారా, అందుకే ఈ దేవదేవుని స్తుతిస్తున్నాను. మీ అందరూ కూడా అట్టి సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకొని దేవుని కొరకు బలమైన సాక్షులుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అట్టి మహా ఆనందం మీరందరూ పొందుకుందరుగాక, దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా జీవించదురుగాక. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు కృతజ్ఞతలయ్యా. మీ లేఖనములు సెలవిచ్చినట్లుగా నిజముగా నా తండ్రి మేము సంతోషముతో, ఆనందముతో, మహా ఆనందం పొందాలని మీరు కోరుకుంటున్నారు. మా కోసం మీరు సిద్ధపరిచినటువంటి మహదానందమును బట్టి కీర్తిస్తున్నాను తండ్రి. మేలును బట్టి కీర్తిస్తున్నాను, ఘనతను బట్టి కీర్తిస్తున్నాను, సమాధానాన్ని బట్టి కీర్తిస్తున్నాను తండ్రి. సకల ఐశ్వర్యమును బట్టి కీర్తిస్తున్నాను. కొరతలన్నీ తీర్చినందుకే స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. మీ స్తోత్రాలు. ఈ మాటలు మీ బిడ్డలకు అందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండునుగాక. మీ బిడ్డలు మహా ఆనందముతో నింపబడతారుగాక. కీడులు, కష్టములన్నీ తొలగిపోవునుగాక. మీ లేఖనములో సెలవిచ్చినట్లుగా మీ బిడ్డలందరూ కూడా ఊహకందని ఆశీర్వాదములు పొందుకొని మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా జీవించుదురుగాక. మీకు స్తోత్రాలు తండ్రి. మీ సన్నిధిలో చేరి ఈ మాటలు విన్న బిడ్డలందరికీ సంపూర్ణ ఆయుష్, ఆయురారోగ్యం ఇచ్చి ప్రతి విధమైన ఎయిడ్స్ వ్యాధి, క్యాన్సర్ వ్యాధి, షుగర్ వ్యాధి, థైరాయిడ్ వ్యాధి, చికెన్ గిన్నె వ్యాధి, ప్రతి విధమైన వ్యాధులన్నింటినీ యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాను. ఇప్పుడే ఈ క్షణం మీ బిడ్డలందరికీ పరిపూర్ణ స్వస్థత దయచేయమని, వారి రాకపోకల్లో తోడించమని, ప్రయత్నాలు సఫలం చేయమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు నువ్వు దీవెన దయచేయమని, నిశ్చయముగా వారి కన్నీటిని తొడవమని, దుఃఖదినను సమాప్తము చేయమని, మీ బిడ్డలకు మహా ఆనందము కలుగు చేసినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ శ్రేష్టమైన శక్తి గల మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ మీ బిడ్డల కొరకు నూతనమైన ద్వారములు తెరచినందుకై స్తుతిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.